12th June 2025 ఇండియాకి ఇదో మరో బ్లాక్ డేగా మిగిలిపోద్ది. ఎయిర్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ క్రాష్ అయింది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 5 minutes కి ఎయిర్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ క్రాష్ అయింది. అక్కడ ఫుల్ గా పొగలతో కూడిన మంటలు స్టార్ట్ అయ్యి ఫ్లైట్ మొత్తం కాలిపోయింది. కంప్లీట్ గా 242 members ఉన్న ఫ్లైట్ లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలలేదు. దాంట్లో ఆల్మోస్ట్ 232 members ప్యాసింజర్స్ అయితే 10 members క్రూ మెంబర్స్ కంప్లీట్ గా యాషెస్ అయిపోయారు. ఈ ఫ్లైట్ లో మొత్తం 232 members లో ఆల్మోస్ట్ 169 members మన ఇండియన్స్ ఉన్నారు, 53 members బ్రిటిష్ పీపుల్ ఉన్నారు, 7 members పోర్చుగీస్ ఉంటే 1 ఫ్రమ్ కెనడా ఉన్నారు. వీళ్ళ లైఫ్ కి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఇండియన్ గవర్నమెంట్ పిఎం మోడీ గారు తీసుకుంటారా, లేదా స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకుంటారా, లేదా ఎయిర్లైన్స్ వాళ్ళు తీసుకుంటారా? అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన AI-171 ఫ్లైట్ రెడీగా ఉంది. ప్యాసింజర్స్ కూడా రెడీగా ఉన్నారు. టేక్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆల్ సెట్. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. ఒక రేంజ్ వరకు ఫ్లైట్ బాగానే ఎగిరింది. బట్ సడన్ గా ఏదో అయింది అండ్ గ్రాడ్యువల్ గా ఫ్లైట్ కిందకి రావడం చూసాం. సో నా దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫ్లైట్ 500 meters హైట్ వరకు బాగానే ఎగిరింది. బట్ సడన్ గా పవర్ లాస్ ఏదో జరగడం వల్ల గ్రాడ్యువల్ గా కిందకు వచ్చి క్రాష్ అయిపోవడం మనం క్లియర్ ఫుటేజ్ వీడియోస్ లో చూసాం. అండ్ న్యూస్ కూడా అదే చూపిస్తుంది. ఆ ఫ్లైట్ క్రాష్ అవ్వడం కూడా ఒక డాక్టర్స్ హాస్టల్ ప్లేస్ లో క్రాష్ అయింది. సో చుట్టుపక్కల మొత్తం పొగ మంటలు కమ్మేసి చాలా డిజాస్టర్ అయింది. ఫ్లైట్ క్రాష్ అయిన కొద్ది క్షణాలకే అక్కడ ఫుల్ పొగలు మంటలు చెలరేగడంతో మొత్తం పీపుల్ అందరూ అలర్ట్ అయ్యారు. అండ్ ఆల్సో రెస్క్యూ ఫోర్సెస్ వచ్చాయి. బట్ సాడెస్ట్ థింగ్ ఏంటంటే ఫ్లైట్ లో ఒక్కళ్ళు కూడా బ్రతికి లేరు, ఇంక్లూడింగ్ క్రూ. సో మన దగ్గరకు వచ్చిన ఫుటేజెస్ కొన్ని చూస్తుంటే స్ట్రెచెస్ మీద తీసుకెళ్తున్నారు, వాళ్ళ బాడీస్ మొత్తం కాలిపోయి ఉన్నాయి. సో ఇదంతా చూసుకుంటే ఎయిర్ ఇండియా వాళ్ళది ఇది మొదటి క్రాష్ కాదు. లాస్ట్ టైం చూసుకుంటే 2020లో, దాని ముందు 2010లో, దాని ముందు 2000లో. సో అసలు ఏం జరుగుతుంది ఎయిర్ ఇండియన్ ఫ్లైట్స్ తో? జరిగిన ప్రతి క్రాష్ టెక్నికల్ ఆస్పెక్ట్ తోనే జరిగింది. ఎందుకింత నిర్లక్ష్యం? బేసిక్ గా ఒక ఫ్లైట్ క్రాష్ అవ్వాలంటే దాంట్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి పైలట్ ఎర్రర్, ఇంకోటి మెకానికల్ ఫెయిల్యూర్, ఇంకోటి హ్యూమన్ అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ ఆల్సో అప్పుడప్పుడు బర్డ్ స్ట్రైక్ చేసినప్పుడు అండ్ మిడ్ ఎయిర్ కొలిషన్స్ కొన్ని అవుతాయి. బట్ ఎయిర్ ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళ క్రాష్ చూసుకుంటే ప్రతిసారి మెకానికల్ ఫెయిల్యూరే జరుగుతుంది. ఎందుకు? వాళ్ళు టికెట్ ప్రైసింగ్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ మెయింటెనెన్స్ మీద ఎందుకు పెట్టట్లేదు? ఒకటా రెండా? చాలా క్రాషెస్ జరిగాయి వీళ్ళ ఎయిర్లైన్స్ లో. బేసిక్ గా ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే దాన్ని మల్టిపుల్ ఫ్యాక్టర్స్ లో ఎగ్జామిన్ చేసిన తర్వాతే దాన్ని రన్వే తెచ్చి టేక్ ఆఫ్ కి రెడీ చేస్తారు. అలాంటిది ఎయిర్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఇది పూర్తిగా ఎయిర్ ఇండియన్ ఎయిర్లైన్స్ వల్ల మిస్టేకే. అండ్ 242 lives కి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఎయిర్ ఇండియన్ ఎయిర్లైన్స్ కి ఉంది. అసలు ఏం జరిగింది? ఎయిర్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? రీసెర్చ్ టీం వెళ్ళి ఏం రీసెర్చ్ చేశారు? గవర్నమెంట్ ఎలాంటి డెసిజన్ తీసుకుంటుంది? వాళ్ళ ఫ్యామిలీస్ కి గవర్నమెంట్ ఎలా హెల్ప్ చేస్తుంది? అండ్ ఎయిర్లైన్స్ వాళ్ళకి ఎలాంటి కండిషన్స్ పెడుతుంది? ఎవ్రీథింగ్ మీ దగ్గర తీసుకొని వస్తాను. అంటిల్ దెన్ స్టే కనెక్టెడ్ విత్ యాంకర్ చంద్ర.